ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం ఎంతో శుభకరమైనది, మంగళకరమైనది. ఈ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షం పుష్కలంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని కూడా నమ్మకము. వివాహిత మహిళలు కుటుంబ శ్రేయస్సుకు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు కూడా ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ఈ వరలక్ష్మి వ్రతం రోజున జరుపుకున్నారు. ఈ వరలక్ష్మి వ్రతము 2025 చేయడం ద్వారా అష్టలక్ష్ములకు పూజించు ధనం, ధాన్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం, సంతోషం కలుగుతాయని భక్తుల విశ్వాసము. వ్రతం ప్రారంభానికి ముందు ఇంట్లో అందరూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం ముందు, ఇంటి ముందు అందమైన ముగ్గులతో అలంకరించాలి. ముందుగానే పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే పూజకు అవసరమైన సామగ్రి మరియు అమ్మవారి అలంకరణకు కావాల్సినవి పసుపు, కుంకుమ, గంధము, బియ్యపు పిండి, పానకము, వడపప్పు, అమ్మవారికి పట్టు చీర, గాజులు, ఆభరణాలు, పువ్వులు అంటే తామర పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, మల్లె పువ్వులు లాంటివి పెట్టుకోవాలి. పూలదండ కూడా ఉండాలి. 5 రకాల పండ్లు, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు కావాలి. మరియు కలశ స్థాపనకు కావాల్సినవి పూజకు సరిపడా కొత్త బియ్యము, నీళ్లు, కలశము గిన్నె, వెండిది, రాగిది లేక ఇత్తడి పాత్ర సరిపోతుంది. మామిడి ఆకులు, కొబ్బరికాయ, తోరం, పసుపు రాసిన కొత్త దారము అవసరమవుతాయి. మరియు నైవేద్యం పెట్టడానికి ఏం కావాలో చూద్దాము. పువ్వులు, పండ్లు, పాయసము, పులిహోర, పొంగలి, గారెలు, బూరెలు, అప్పాలు, పూర్ణాలు, ఉండ్రాళ్ళు ఇలా వాళ్ళ ఆచారాలను, పద్ధతులను నైవేద్యం బట్టి పెడుతుంటారు. మరియు పూజకు దీపాలు, ఒత్తులు, నెయ్యి, అగరబత్తులు, కర్పూరం, గంట, పీఠము, ఆచమనం చేయడానికి గ్లాసు, కొబ్బరికాయలు, పసుపు వినాయకుడు అవసరము. వరలక్ష్మి వ్రతం పూజా విధానము. ముందుగా వినాయక పూజ చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పసుపు గణపతిని పీఠంపై ఉంచి దీపం వెలిగించి దీపారాధన చేసి వినాయకుణ్ణి భక్తితో స్మరించాలి. 21 సార్లు ఓం మహాగణాధిపతియే నమః అని జపించి గణపతికి అక్షింతలు వేయాలి. తరువాత గణపతి శ్లోకాలు పఠించి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించి నైవేద్యం పెట్టి పూజ చేసి నమస్కరించుకోవాలి. తరువాత కలశ స్థాపన పూజ. ఒక పళ్ళెం లేదా పీఠంపై కొత్త బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. కలశంలో నీళ్లు నింపి కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పుష్పం, 1 రూపాయి బిళ్ళ లేదా వెండి నాణెం, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము వేయాలి. తర్వాత కలశం చుట్టూ మామిడి ఆకులు కట్టాలి. అనంతరం కొబ్బరికాయకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మామిడి ఆకు మధ్యలో ఉంచాలి. కొబ్బరికాయ పీచు పైకి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. తరువాత వరలక్ష్మీదేవి అమ్మవారి ఆవాహనం చేయాలి. ఇప్పుడు దీపాలు వెలిగించి వరలక్ష్మీదేవి అమ్మవారిని ధూపం, దీపాలు సమర్పించాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ధ్యానం సమర్పయామి అని పఠిస్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. అమ్మవారి అష్టోత్తర శతనావళి అంటే 108 నామాలు పఠిస్తూ పువ్వులు, అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు పసుపు రాసిన దారం అంటే తోరం
చేతికి కట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, తోరానికి 9 పోగులు ఉండాలి. 9 ముడులు వేసి ప్రతి ముడికి ఒక పువ్వు కట్టాలి. తోరానికి పూజ చేయాలి. తరువాత షోడోపచార పూజ చేయాలి. ఆవాహనం అంటే అమ్మవారిని ఆహ్వానించాలి. ఆసనం అంటే అమ్మవారిని కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి. పాద్యం అంటే పాదాలు కడగడానికి నీళ్లు సమర్పించాలి. ఆర్ఘం అంటే చేతులు కడగడానికి నీళ్లు సమర్పించాలి. ఆచమనం అంటే అమ్మవారు తాగడానికి నీళ్లు సమర్పించాలి. స్నానం అంటే అమ్మవారికి స్నానం చేయించినట్లు భావించాలి. వస్త్రం అంటే చీరతో అలంకరించాలి. ఆభరణం అంటే నగలు అలంకరించాలి. గంధం అంటే గంధం పూయాలి. పుష్పం అంటే పువ్వులు సమర్పించాలి. ధూపం అంటే అగరబత్తులు వెలిగించాలి. దీపం అంటే దీపం వెలిగించాలి. నైవేద్యం అంటే ఇంట్లో తయారు చేసిన నైవేద్యం సమర్పించాలి. తాంబూలం అంటే తమలపాకులు, వక్కలు సమర్పించాలి. మంత్రపుష్పం అంటే పువ్వులు చేతిలో పట్టుకుని మంత్రపుష్పం చదవాలి. నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా పూజైన తరువాత వరలక్ష్మి వ్రత కథ పారాయణం చేయాలి. వరలక్ష్మి వ్రత కథ పారాయణం అంటే వ్రతం మహత్యం తెలియజేసే వరలక్ష్మి కథను భక్తి శ్రద్ధతో చదవాలి లేదా వినాలి. మంగళహారతి, కర్పూరంతో మంగళహారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కీర్తించాలి. అనంతరం ఇంట్లో అందరూ హారతి తీసుకోవాలి. అమ్మవారికి నమస్కరించి ప్రసాదాలు స్వీకరించాలి. పూజ పూర్తయిన తర్వాత కలశంలోని నీళ్లను ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి. దీంతో పూజ ముగిసినట్లు అవుతుంది. తప్పకుండా వరలక్ష్మి వ్రతం పూజ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. ఎంతవరకు విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.